నక్సలైట్లు ఈ మాట వింటే పేదోడు మా అన్నలు అక్కలు అని చేరదీసేవారు ఒకప్పుడు. అసలు నక్సలైట్లు అంటే ఏంటో కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి తెలియని పదం. అన్నలు అన్నలు అంటూ ఆ పేరుతోనే ప్రతి పేదింటి కుటుంబ సభ్యునిగా మెలిగేవారు నక్సలైట్లు. అందుకే అప్పుడు వారు పేదల రక్షకులుగా అభిమానం సంపాదించారు. అలాంటి వారు మరి నేడు ఏ విధంగా సవాళ్ళు ఎదుర్కొంటున్నారు? వారి మనుగడ ఏమైంది? మొదట్లో అంత హక్కున చేర్చుకున్న ప్రజలు నేడు ఎందుకు దూరం పెడుతున్నారు? మళ్ళీ వాళ్ళు బలం పుంజుకోగలరా అసలు? ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నక్సలైట్లు అన్న పదం వింటే మనకేం గుర్తొస్తుంది? అడవుల్లో ముదురు ఆకుపచ్చ రంగు బట్టలు వేసుకొని తుపాకీ పట్టుకొని తిరుగుతున్న బృందాలు, ముఖానికి గంచా కప్పేసి ఒక్కసారి కనిపెడితేనే సాధారణ పౌరులు అడలెత్తిపోయే పరిస్థితులు. కానీ ఎప్పుడైనా ఓసారి ఆలోచించారా? వాళ్ళు ఇలా అడవుల్లో ఎందుకు తిరుగుతున్నారు? ఎందుకు సొంత ఇల్లు, కుటుంబం, ఊరు వదిలేశారు? వారికి భవబంధాలు, ఎమోషన్స్, ప్రేమలు లేవా? ఇదంతా వారి సొంత ప్రయోజనాల కోసమా, లేదా నిజంగా పేదల బావు కోసమా అని మనం పరిశీలిస్తే అప్పటి నియంతృత్వ అధికార పోకడలు, భూస్వామ్య జమీందారీలు, గుత్తేదారులు చేస్తున్న అక్రమాలకు, అరాచకాలకు ఎదురొడ్డు నిలబడి పేదల పక్షాన కొట్లాడిన బలం ఈ నక్సలిజం. గిరిజనులకు భూమి రావాలి, దున్నేవాడితే భూమి, దొర ఏంది, దొర పీకుడేంది అని రైతులు దోపిడి ఉరికాకూడదు, సమాజంలో సమానత్వం రావాలి అనే సిద్ధాంతంగా మొదలైంది ఈ నక్సలిజం. మరి ఇది మొదట ఎక్కడ మొదలైంది అని చూసుకుంటే నక్సల్బరీ నుంచి మొదలైన ఈ ఉద్యమం దేశం మొత్తం ఎలా ఉవ్వెత్తున ఎగిసిపడింది అనే అంశాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే 1967లో పశ్చిమ బెంగాల్లోని ఒక చిన్న ఊరు నక్సల్బరీ. ఊర్లో రైతులు భూస్వాముల దౌర్జన్యాలకు విసిగి వేసారి ఇక చాలు అని ఎదురు తిరిగారు. ఆ వంట ఒక్క ఆ ఊరితోనే ఆగిపోలేదు. కొద్ది రోజుల్లోనే దేశమంతటా విస్తరించింది. పేదల గుండెల్లో ఆశాదీపంగా వెలిగి నమ్మకాన్ని పెంచింది. అవినీతి రాజకీయ నాయకులకు, భూస్వామ్యులకు, జమీందారులకు, దళారులకు, దోపిడీదారులకు ఉచ్చపోయించేలా ఈ ఉద్యమం ముందుకెళ్ళింది. మీ అందరికి గుర్తుండే ఉంటుంది, నక్సలైట్ అని పేరు వింటేనే పోలీసులు అడవుల్లోకి వెళ్లేందుకు భయపడేవారు ఆ పరిస్థితుల్లో. అసలు మాన్యం, ఏటూరు నాగరం, ఛత్తీస్గఢ్ బార్డర్, ఒరిస్సా బార్డర్లో పోలీస్ జాబ్ వస్తే జాబొద్దు గీబొద్దు, బతుకుంటే బల్చాక్ బతుకం దేవుడా అని పోలీస్ జాబ్లోనే వదులుకున్న వారు పోకొల్లలు. రైల్వే ట్రాక్లు పేల్చేయడం, పోలీస్ స్టేషన్లపై దాడులు, రాజకీయ నాయకులపై మందుపాత్రల దాడులు, ఇలా పేదల విప్లవంగా పేరుగాంచి దేశమంతా మారుమోగింది. అడవుల్లో గిరిజనులు, గ్రామాల్లో రైతులు, కూలీలు అందరూ వీరిని హీరోల్లా కాదు దేవుళ్ళలా చూసేవారు. దానికి తోడు మన తెలుగు రాష్ట్రాల్లో ఆర్ నారాయణమూర్తి, దాసరి నారాయణమూర్తి లాంటి సామాజిక కార్యకర్తలు, సినీ దర్శకులు నక్సలిజంపై తీసిన సినిమాలు వారు ప్రభుత్వాన్ని నిలదీసే తీరును, అన్యాయాన్ని, అక్రమాలను అడ్డుకునే తీరును పేదలకు కళ్ళు కట్టినట్లు చూపించారు. అందులో కొన్ని మచ్చుకు చూసుకుంటే ఎర్ర సైన్యం, అడవి దివిటీలు, ఊరు మనవారు, దండకారణ్యం, ఒసే రాములమ్మ, శ్రీరాములయ్య ఇలా చెప్పుకుంటూ పోతే అర్ధగంట పట్టుద్ది. ఈ సినిమాల్లో కథతో దర్శకుడు నక్సలిజం గురించి, సామాజిక బాధ్యత గురించి వివరించిన ఒక ఎత్తు అనుకుంటే ఆ సినిమాల్లోని పాటలు మరొక ఎత్తు. ఇలాంటి పాటలు పాడడంలో దిట్ట వందేమాతరం శ్రీనివాస్. ఆయన గొంతుతో ఎర్ర జెండాల పాటలు రాగానే జనాలంతా సినిమా థియేటర్ క్యూ కట్టేవాళ్ళు ఆ రోజుల్లో. ఇలా ఈ సినిమా వాళ్ళ ప్రభావంతో కూడా తెలుగు రాష్ట్రాల్లో నక్సలిజం ఊపందుకుంది అని చెప్పవచ్చు. మరి ఈ నక్సలిజంలో చేరేవాళ్ళు పనిపాట లేని వాళ్ళు, చదువు సంధ్యలు లేనివారా అంటే పప్పులో కాలేసినట్లే. అప్పట్లోనే ఇంజనీర్, డాక్టర్లు అయినవారు, ఐఏఎస్లకు, ఐపీఎస్లకు ప్రిపేర్ అయిన వాళ్ళు, ఎంతోమంది టాలెంటెడ్ యువత దళంలోకి పోయేవాళ్ళు. ఎందుకంటే ఎన్ని గొప్ప చదువులు చదివినా ఈ రాజకీయ అవినీతితో తమ బతుకులు నిరుద్యోగులుగానే మిగిలిపోయి రికమెండేషన్, లంచాలు ఇస్తేనే జాబులు ఇస్తామన్న అధికారుల అవినీతిని చూసి కడుపు మండి రగిలిపోయి ఉద్యమ బాట పెట్టారు. ఒక్క చదువుకున్న యువతేనా, రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా నక్సలైట్లను తమ వారిగా ప్రకటించుకుని ప్రజల్లో సానుభూతి పొంది ఎన్నికల్లో ఓట్లు దండుకునేవారు. మన తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిందే, ఒక పేరు మోసిన పార్టీ అధినేత నక్సలైట్ నా దేవుళ్ళు అని బహిరంగంగానే ప్రకటించి ఎన్నికల్లో వెళ్ళి ఘన విజయం సాధించారు. ఇలా శిఖర స్థాయిలో ఉన్న నక్సలిజం ఎందుకు ఈరోజు పాతాళానికి పడింది, ఇంకా పడుతూనే ఉంది అనే విషయం గురించి మాట్లాడుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. ఒకానొక సమయంలో నక్సలైట్లు రాష్ట్రాల వారీగా వారి వారి అధినాయకులను ఎన్నుకొని అడవి నుంచే అధికార పార్టీ ప్రభుత్వానికి సమాంతరంగా వారి ప్రభుత్వం నడిపే స్థాయికి ఎదిగారు. ముఖ్యమంత్రుల మీదే మందుపాత్రలు పెట్టి కాల్చేసిన దాఖలాలు చూసాం. అందుకు ఉదాహరణగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు మీద అలిపిరి ఘటన మనకందరికీ గుర్తుంది. దాంతోపాటు అప్పటి హోంమంత్రి ఎలిమినేట్ మాధవరెడ్డిపై జరిగిన మందుపాత్ర అటాక్, దాంతో అతను దుర్మరణం చెందిన సంఘటన కూడా ఇంకా మన కళ్ళ ముందే మెదులుతోంది. ఇంకా ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వంటి ప్రాంతాల్లో
ఎంతోమంది ప్రజాప్రతినిధులను పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ప్రజా దర్బార్లో ఊచకోత కోసిన వైనం. అందుకే రాను రాను ప్రభుత్వాలు కూడా అసలు ఏంటి ఈ పరిస్థితి, వీళ్ళకెక్కడి నుంచి ఇంత ధైర్యం, ఇంత హిమ్మతి అని క్షుణ్ణంగా క్షేత్రస్థాయి నుంచి కమిటీలు వేసి ఆ కమిటీ నుంచి వచ్చిన నివేదికలు పరిశీలించి ఇది చట్ట సమస్య కాదు, సామాజిక ఆర్థిక సమస్య, అందుకే అడవుల్లో కూడా పాఠశాలలు కట్టింది, రోడ్లు వేసింది, ఆసుపత్రులు ఓపెన్ చేసింది. దాంతోపాటు చంద్రబాబు హయాంలో జరిగిన ప్రత్యేక దళాలు, గ్రేహౌండ్స్, కోబ్రా వంటి స్పెషల్ ఫోర్సెస్ను అపాయింట్ చేయడం, పక్క రాష్ట్రాల మధ్య కోఆర్డినేషన్, మావోయిస్టుల ఉనికిని కనిపెట్టేందుకు డ్రోన్లు, సెల్ టవర్స్ ఇలాంటి సాంకేతికత అడవుల్లో కూడా ఏర్పాటు చేసి మావోయిస్టులను ఎక్కడ దొరికితే అక్కడ ఏరిపారేయడం ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. దానికి తోడు ఇప్పుడు ఆపరేషన్ కగార్తో నక్సలైట్ టాప్ లీడర్లను టార్గెట్ చేస్తూ నక్సలిజం అనే భావాన్ని కూకటి వేలతో పెకిలించడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కేవలం ప్రభుత్వాలు తలుచుకుంటేనే ఇవన్నీ జరుగుతున్నాయా అంటే కాదనే చెప్పాలి ముమ్మాటికి. ప్రజల్లో కూడా ఈ నక్సలైట్ల మీద వ్యతిరేకత రావడంతో ప్రభుత్వానికి బలం చొచ్చుకుపోవడానికి ఆస్కారం ఏర్పడింది. దానికి తోడు ఉద్యమంలో లోపాలు, తగువులు మొదలయ్యాయి. ఎవరు పెద్ద, ఎవరి మాట ఎవరు వినాలి, ఏ సిద్ధాంతం సరైంది, అలా వర్గపోరు, లీడర్ల మధ్య అనుమానాలు ఇవన్నీ నక్సలిజాన్ని రోజు రోజుకు నిర్వీర్యం చేస్తూ వచ్చాయి. అందుకే ఒకప్పుడు మద్దతిచ్చిన గిరిజనులు కూడా విసిగిపోయారు. ఎందుకంటే పాఠశాలలు కాల్చివేయడం, ఆరోగ్య కేంద్రాలు పేల్చివేయడం, రహదారులు ధ్వంసం చేయడం, పోలీసులకు ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్నారంటూ గిరిజన యువకులను ప్రజా దర్బార్ పేరిట చంపేయడం, ఇలాంటి సంఘటనలతో పేద గిరిజనులు నక్సలైట్లకు దూరమయ్యారు. మనం ఒకసారి పరిశీలించినా ఇవన్నీ పేదలకే నష్టం కలిగించేవి. అందుకే మన కోసం పోరాడుతున్నామంటూ మన మౌలిక సదుపాయాలనే దూరం చేస్తున్నారు అనే భావనతో రోజు రోజుకు నక్సల్స్కు గిరిజన పేదలు, దళిత, బడుగు, బలహీన వర్గాలు కూడా దూరమవుతూ వచ్చాయి. ఇది ఒక ఎత్తైతే సమాజంలో సమానత్వం కావాలంటూ ఉద్యమ బాట పట్టిన నక్సలిజంలో కూడా పై స్థాయి నాయకత్వం అంతా అగ్రవర్ణాల ఆధిపత్యం ప్రకారమే సిద్ధాంతాలు, వ్యూహాలు రూపొందించడం, ఇవన్నీ చూసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు నక్సలిజాన్ని చీదరించుకోవడం మొదలుపెట్టారు. అదేవిధంగా నక్సలైట్గా చేరిన నయీం లాంటి వాళ్ళు తర్వాత కోవట్లుగా మారి పోలీసులకు లొంగిపోయి నక్సల్స్ రహస్యాలు పోలీసులకు చేరవేసి చివరికి రౌడీ షీటర్లుగా మారారు. వాళ్ళ వల్ల నక్సలైట్ అనే పదానికి మచ్చపడిందని మేధావులు అభిప్రాయపడుతూ ఉంటారు. ఒకప్పుడు నక్సల్స్లో చేరి జనజీవన స్రవంతిలో కలిసి నాడు నక్సల్స్గా ఉన్నప్పుడు కూడబెట్టుకున్న ధనంతో కొందరు రాజకీయాల్లో చేరి పదవులు దక్కించుకొని సెటిల్ అయ్యారనే అపవాదు కూడా ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. నక్సలిజం నుంచి వచ్చిన అందరు రాజకీయ నాయకులు ఈ విధంగానే చేస్తున్నారు అని మాత్రం మన ఉద్దేశం కాదు. కొంతమంది మాత్రమే ఈ విధంగా చేస్తున్నారు అనేది మనం ఇక్కడ గమనించాలి. దాంతో ప్రజల్లో నక్సలైట్ల పట్ల నమ్మకం కనుమరుగైపోయింది. మరి ఈ ప్రజల మద్దతు తిరిగి సంపాదించుకోగలరా? నక్సలిజానికి తిరిగి పునర్వైభవం తీసుకురాగలరా? అసలు ఇప్పుడున్న సాంకేతిక యుగంలో, డిజిటల్ ప్రపంచంలో ఈ నక్సలైట్ల అవసరం ఈ సమాజానికి అవసరం ఉందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలతో మరో వీడియోతో మీ ముందుకు వస్తాం. దానికి మేము నిర్ణయించుకున్న టార్గెట్ 1000 లైకులు. బాయ్, సీ యూ ఆఫ్టర్ వీ రీచ్ అవర్ టార్గెట్. థ్యాంక్ యూ.